శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సర జ్యేష్ఠ బహుళ సప్తమి శుక్రవారం. ఈరోజు పూర్వభాద్ర నక్షత్రం మధ్యాహ్నం 12:29 వరకు ఉంది. తదుపరి ఉత్తరాభాద్ర. ఈరోజు జూన్ 28, 2024 తేదీ శుక్రవారం. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 8:08 9 గంటల వరకు ఉంది. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:29 1:21 వరకు కూడా దుర్ముహూర్తం ఇవ్వడం జరిగింది. వజ్యం రాత్రి 9:24 10:53 వరకు కూడా వజ్యం ఇవ్వడం జరిగింది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈరోజు నక్షత్రాలు అయినటువంటి పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర నక్షత్రాలు ఎవరికి తారాబలం కుదురుతున్నారో మనం పరిశీలించినట్లయితే ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రాలు అయినటువంటి పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర నక్షత్రాలు అనుకూలంగా ఉంటాయి. అందువల్ల ఇప్పుడు ఎప్పుడుంటే నెక్స్ట్ జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉంటే అవకాశం ఉంది. అలాగే ఈరోజు రాశిఫలాలను మనం పరిశీలించినట్లయితే మేషరాశిలో జన్మించిన వాళ్ళకి అతి సామాన్యంగా ఉంటుంది. ధనవ్యయం కలుగుతుంది, ఆరోగ్య భాగం ఏర్పడుతుంది, కార్యాటంకాలు ఏర్పడతాయి. వృషభ రాశిలో జన్మించిన వాళ్ళకి చేసేటువంటి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగేటువంటి అవకాశం ఉంటుంది. మిథున రాశిలో జన్మించిన వాళ్ళకి ఉద్యోగస్తులకి ప్రమోషన్ కానీ ఇంక్రిమెంట్ కానీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళకి పితృరాజధానికి సంబంధించి శుభవార్తలు వింటారు. పితృవర్గీయులతో ఉన్నటువంటి విభేదాలు, విరోధాలు తొలగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. సింహరాశిలో జన్మించిన వాళ్ళకి అతి సామాన్యంగా ఉంటుంది. ఆరోగ్య భంగం ఏర్పడుతుంది, కార్యాటంకాలు ఏర్పడతాయి, ధనవ్యయం కలుగుతుంది. కన్యారాశిలో జన్మించిన వాళ్ళకి కలత్రపూర్వక ధనలాభం కలుగుతుంది. ఒక స్త్రీ వల్ల ధనాదాయ వనరులు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. తులారాశిలో జన్మించిన వాళ్ళకి అంతర్గత బహిర్గత శత్రువుల వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అందువల్ల శత్రువుల పట్ల అప్రమత్తం ఉండవలసిందిగా తెలియజేయడం జరుగుతుంది. వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకి సంతానానికి సంబంధించి శుభవార్తలు ఉంటారు. వారికి సంబంధించి తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ఈరోజు సఫలమయ్యేటువంటి అవకాశం ఉంది. ధనురాశిలో జన్మించిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయవలసిన అవసరం ఉంటుంది. అటువంటి ప్రయాణంలో ప్రమాదాలు ఉంటాయి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా తెలియజేయడం జరుగుతుంది. మకర రాశిలో జన్మించిన వాళ్ళకి పరాక్రమంతో ఆదాయ వనరులు ఏర్పడతాయి. చేసేటువంటి ప్రతి పని కూడా కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కుంభరాశిలో జన్మించిన వాళ్ళకి ధనాదాయ వనరులు పెరుగుతాయి. నూతన వ్యాపార భాగస్వామ్య పొందాలు కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మేన రాశిలో జన్మించిన వాళ్ళకి గత కొద్ది రోజులుగా పడుతున్న ఇబ్బందులు పూర్తిగా తొలగిపోయేటువంటి అవకాశం ఉంది. కొద్దిపాటి ఆరోగ్యం చేకూరుతుంది. ఈరోజు ద్వాదశ రాశి యొక్క ఫలితాలు ఈ రకంగా తెలియడం జరిగింది. అలాగే ఈరోజు కళారంగంలో ఉన్న వాళ్ళకి కానీ, కళాత్మకమైనటువంటి వస్తువులు క్రయవిక్రయాలు చేసిన వాళ్ళకి కానీ, సుగంధ పరిమళ ద్రవ్యాలు క్రయవిక్రయాలు చేసిన వాళ్ళకి కానీ, సౌందర్య సాధన క్రయవిక్రయాలు చేసిన వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగా లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు జీవ సంబంధ వ్యాపారాలు చేసిన వాళ్ళకి కానీ, మత్తుపైన క్రయవిక్రయాలు చేసిన వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగా లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. సమస్త ఆయిల్ వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, పాతీని వ్యాపారం చేసిన వాళ్ళకి కానీ, బంగారు వర్తకులు కానీ, బంగారాభరణాలు తయారు చేసిన వాళ్ళకి కానీ, శానిటరీ వర్తకులు కానీ, సిమెంట్ వర్తకులు కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగా లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈరోజు శుక్రవారం. ఆ అమ్మవారిని జగన్మాతని ఆరాధించిన, అమ్మవారి క్షీరాన్ని నైవేద్యం చేసిన సర్వశుభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రీత్యా తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు లేత ఆకుపచ్చ వస్త్రాలు కానీ లేదా దవడ వస్త్రాలు కానీ ధరించినట్లయితే సర్వశుభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రీత్యా తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు అదృష్ట సంఖ్యలుగా 5, 6, 8 తెలియజేయడం జరుగుతుంది. ఈ అదృష్ట సంఖ్యలు అంటే మన మిత్రులందరికీ కూడా ఈరోజు అంతా శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే మళ్ళా రేపు శుభోదయం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం. ఇట్లో మీ పెద్దబాబు సిద్ధాంతి గోలలమావిడ.